దేవుని వాక్యాన్ని విందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చదవబడినటువంటి లేఖన భాగము ప్రభువు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి దేవుడు కనాను దేశానికి నడిపించిన తర్వాత షిలోహులో ఒక మందిరం కట్టబడింది. ఆ మందిరంలో ఏలీ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అతని కాలం ముగించబడింది. అతని పరిచర్య ముగించిన తర్వాత అతనికి మారుగా దేవుడు సమూయేలుని దేవుని సేవకుడిగా ప్రవక్తగా నియమించాడు. సమూయేలు కాలంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో సమూయేలు యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థనను అంగీకరించెను అన్నది. సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా అతని ప్రార్థన దేవుడు అంగీకరించెను. ఒక వ్యక్తి ప్రార్థన ఎందుకు చేస్తాడు? దేవుడు అంగీకరించాలి, ఆ ప్రార్థనకు సమాధానము ఇవ్వాలి అని. సమూయేలు ప్రార్థించగా దేవుడు ప్రార్థన అంగీకరించాడు. ప్రార్థన వినుట వేరే, ప్రార్థన అంగీకరించుట వేరే. ప్రార్థన వినుట వేరే, ఆ ప్రార్థన అంగీకరించి యాక్సెప్ట్ చేసి దానికి సమాధానం ఇచ్చుట వేరే. మనం వాక్యాన్ని గమనిస్తే మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థనలు చేస్తాం, దేవుని సన్నిధిలో మొరపెడతాం, అనేక విషయాల కొరకు మనం ప్రార్థిస్తూనే ఉంటాం. మన ప్రార్థనలు కూడా దేవుడు అంగీకరించాలనే ప్రార్థన చేస్తాం. కానీ చాలాసార్లు మన ప్రార్థన దేవుడు అంగీకరించినట్టుగా కనబడదు, ఆలకించినట్టుగా కనబడదు. మన ప్రార్థన విని సమాధానం ఇచ్చినట్టుగా మనకు అనిపించదు. ఇక్కడ సమూయేలు ప్రార్థించగానే దేవుడు అంగీకరించెను అని సమూయేలు స్పష్టంగా వ్రాసి ఉంచాడు. ఎలాగూ సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సమూయేలు ప్రార్థన అంగీకరించిన దేవుడు మనం విస్తారమైన ప్రార్థనలు చేస్తున్నాం కదా, మన ప్రార్థన కూడా అంగీకరించాలంటే సమూయేలు ఎలాగూ తన ప్రార్థన అంగీకరించేలాగా భక్తి చేశాడో మనం తెలుసుకుంటే ఆ రీతిగానే మనం చేసిన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించాలి, ఒక వ్యక్తి మొరను దేవుడు వినాలి, ఒక వ్యక్తి ప్రార్థన విని దేవుడు సమాధానం ఇవ్వాలంటే సమూయేలు అనుభవంలో మనం ప్రయాణం చేయాలి. దేవుడు మీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే సమూయేలు క్రమంలో మనం ప్రయాణం చేయాలి. సమూయేలు ఏ రకమైన క్రమంలో ప్రయాణం చేసి ప్రార్థించాడో ఆ రీతిగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, లేదా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ప్రార్థన అంగీకరించడానికి ముందు సమూయేలు ఒక అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశాడట, ఒక అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేశాడట. అత్యవసరమైన సమావేశం, కూడిక. అది ఎక్కడ ఏర్పాటు చేశాడంటే మిస్పా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఈ ప్రార్థన చేయడానికి ముందు సమూయేలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు, ఒక కూడికను ఏర్పాటు చేశాడు. మిస్పా అనే ప్రాంతంలో ఆ అత్యవసర అర్జెంటు మీటింగ్ ఏర్పాటు చేసి
ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అక్కడికి పిలిపించాడు. మిస్పా అనుభవం తర్వాత అతడు ప్రార్థన చేశాడు. మిస్పా అనుభవం తర్వాత అతడు ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. అంతకుముందు ఎన్నోసార్లు సమూయేలు ప్రార్థన చేశాడు వారి కొరకు, ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు. తాను ప్రవక్త అయినది మొదలుకొని ఎన్నోసార్లు మొరపెట్టుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించినట్టుగా లేదు. కానీ మిస్పా అనుభవం తర్వాత, మిస్పాలో సమావేశమైన తర్వాత, మిస్పాలో మీటింగ్ ముగించిన తర్వాత సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏం జరిగింది మిస్పాలో? మిస్పాలో ఏం జరిగితే దేవుడు వెంటనే సమూయేలు ప్రార్థన అంగీకరించి సమాధానం ఇచ్చాడు అని మనం గమనిస్తే, అత్యవసర సమావేశమైనటువంటి మిస్పాలో సంస్కరణ జరిగిందట. సవరణ, దిద్దుబాటు, సరి చేసుకునుట. మిస్పాలో ఏం జరిగిందంటే సంస్కరణ జరిగింది. రిఫార్మేషన్ అంటారు కదా, సంస్కరించుకొనుట, సరిదిద్దుకొనుట, సరి చేసుకొనుట, దిద్దుపాటు కలిగి బ్రతుకుట. మిస్పా అనుభవం తర్వాత దేవుడు సమూయేలు ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు. ఎవరి కొరకు ప్రార్థించాడు సమూయేలు అంటే, ఇశ్రాయేలు నిమిత్తం ప్రార్థన చేయగా అని ఉంది. అంటే సంఘం కొరకు ప్రార్థన చేయగా. సంఘం కొరకు అంతకు ముందు కూడా ప్రార్థన చేశాడు. మిస్పా మీటింగ్ తర్వాత ప్రార్థన చేశాడు. అంతకుముందు చేసిన ప్రార్థనకి ఏమో సమాధానం ఇచ్చినట్టుగా లేదు. కానీ మిస్పాలో జరిగిన మీటింగ్ తర్వాత, ఆ అత్యవసర సమావేశం తర్వాత ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. సేవకుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు సంఘం కొరకు. సమూయేలు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశాడో, సేవకులు కూడా ఏం చేస్తారంటే సంఘం కొరకు ప్రార్థన చేస్తారు. కార్యాలు జరగట్లేదు, దేవుడు ప్రార్థన అంగీకరించట్లేదు, ప్రార్థన అంగీకారంగా లేదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా, ఉపవాసంతో ప్రార్థన చేసినా సమాధానం రాదే. దినదినము ఆలస్యం అయిపోతుంది, కానీ ఆన్సర్ మాత్రం రావట్లేదు. ప్రభువా పలాని కుటుంబాన్ని దీవించండి ఎన్నిసార్లు మొరపెట్టినా ఆ కుటుంబం అలాగునే ఉంటుంది. పలానా వ్యక్తిని బాగు చేయమని ఎన్నిసార్లు ప్రార్థించినా ఆ వ్యక్తి రోగంతోనే ఉంటూ ఉన్నాడు. పలానా వ్యక్తి స్థితిని మార్చమని ఎన్నిసార్లు ప్రార్థించినా అతని ఆ స్థితిలోనే కనిపిస్తూ ఉన్నాడు. సమూయేలు ఎన్నిసార్లు ప్రార్థించినా వారి బ్రతుకులు మారని కారణాన, ఆ ప్రార్థనకు సమాధానం రాని కారణాన సమూయేలు ఈసారి ఏం చేశాడంటే మిస్పాలో మీటింగ్ ఏర్పాటు చేశాడు. మిస్పా సమావేశము ఇజ్రాయేల్ బ్రతుకులను, ఇజ్రాయేల్ ప్రజల జీవితాలని మార్చివేసింది. మిస్పాలో సంస్కరణ జరిగింది. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే సంస్కరణ అవసరము, దిద్దుబాటు అవసరము, సరిదిద్దుకుంటే అవసరము. నీవు సరిదిద్దుకోకుండా, నీ జీవితంలో సంస్కరణ జరగకుండా, సవరణ జరగకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీ కొరకు ఎవరు ప్రార్థించినా దేవుడు అంగీకరించాడు. దిద్దుబాటు కావాలి, సవరణ కావాలి, సరిదిద్దుకుంట కావాలి. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు దైవజనుడమైనా, నువ్వు ప్రవక్తవైనా, నువ్వు దేవుని బిడ్డవైనా, నువ్వు ఎవరివైనా సరే, నీ జీవితంలో సంస్కరణ లేకుండా, సవరణ లేకుండా, దిద్దుబాటు లేకుండా నీ కొరకు ఎంతమంది ప్రార్థించినా, నీ కొరకు ఎంతమంది మొరపెట్టినా, నీవు దివారాత్రములు ప్రార్థన చేసినా, నీ జీవితంలో సవరణ దిద్దుబాటు లేకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, సమయం వృధా. నీవు ప్రార్థించి నీ గొంతు నొప్పి అయిపోయింది, కానీ నీకు మాత్రం సమాధానము, నీ ప్రార్థన దేవుడు మాత్రం అంగీకరించడు. సంస్కరణ, దిద్దుబాటు, సవరణ, సరిదిద్దుకొనుట, సరి చేసుకొనుట,
నీ నోటికి సంస్కరణ కావాలి, నీ ఆలోచనకి దిద్దుబాటు కావాలి, నీ తలంపుకి సవరణ కావాలి. సరైన మార్గం లేదు, సవరించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోలేని ప్రార్థన దేవుడు అంగీకరించడు, సవరణ లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీవు సంస్కరించుకోకుండా నీ బ్రతుకును, నీ ప్రార్థనకు సమాధానం రాదు. మిస్పాలో ఏం జరిగింది? దిద్దుబాటు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 5వ వచనం. అంతటా సమూయేలు ఇజ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షం యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఏం జరుగుతుంది? అంతకుముందు ఏమనుకున్నారు? మేము పర్ఫెక్ట్, మేము నీతిమంతులం, మేము న్యాయవంతులం, మేము మంచివారైతే మీ ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు? మరి మీరు నీతిమంతులైతే మీ ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించట్లేదు? నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలది అనుంది కదా బైబుల్లో. నువ్వు నీతిమంతుడవైతే, నువ్వు న్యాయవంతుడవైతే నీ ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు దేవుడు? సంస్కరణ లేదు. నీవు అనుకుంటున్నావు నీ దృష్టికి నేను మంచివాడను, మంచిదానను అని. దిద్దుబాటు లేకుండా, సవరణ లేకుండా, సంస్కరించుకోకుండా, సరిదిద్దుకోకుండా నువ్వు చేసే ప్రార్థన అంగీకరించబడదు. మిస్పా అనుభవము సంస్కరించుకొనుట, సరిదిద్దుకొనుట, సవరించుకొనుట, సరిచేసుకొనుట. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పొరపాటు ఉంది? నా ఆలోచనలో లోపం ఉందా? నా తలంపులలో లోపం ఉందా? నా మాటల్లో లోపం ఉందా? నా ప్రవర్తనలో లోపం ఉందా? మందిరంలో ఏ రకంగా ఉన్నాను, గృహంలో ఎలా ఉన్నాను, ఉద్యోగంలో ఎలా ఉన్నాను, బంధువుల మధ్య ఎలా ఉన్నాను, నా ప్రవర్తన, నా క్యారెక్టర్ ఎలా ఉంది అనేది సవరించుకో. లోపం. మిస్పానగా కావలి గోపురం అని అర్థం, కావలి గోపురం అని అర్థం. కావలి వాని గోపురం, కావలి కాసేవాని గోపురం. మిస్పా దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన నీవు సవరించుకొని వెళ్ళాలి, సరిచేసుకొని వెళ్ళాలి, సరిదిద్దుకొని వెళ్ళాలి. ఆ అనుభవం లేకుండా నీ ప్రార్థన దేవుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. మొదటిది అక్కడ ఏం జరిగిందంట? సవరణ జరిగిన తర్వాత సమూయేలు ఏం చేశాడంటే ఒక మేక పిల్లను తీసుకొని వెళ్ళి సర్వాంగ బలిగా దేవునికి అర్పించి అతడు ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థనను అంగీకరించను. ఏం తీసుకొని వెళ్ళాడు? గొర్రెపిల్లనా మేకపిల్లనా? గొర్రెపిల్ల తీసుకొని వెళ్ళి సర్వాంగ బలిగా అర్పించి ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థనను అంగీకరించెను. మొదటిది సవరణ, రెండోది గొర్రెపిల్ల అనుభవము. సాధారణంగా లేవియాకాండంలో ఏమని రాయబడి ఉందంటే, మనుషులు తినేవి తినకూడనివి లిస్ట్ ఉంది లేవియాకాండంలో. దేవుని బిడ్డలు తినేవి తినకూడనివి ఏవేవి తినాలి అని చెప్పాడంటే, నెమరు వేసే, ఏవి? నెమరు వేసే డెక్కలు కలిగిన, నెమరు వేస్తూ డెక్కలు కలిగిన వాటిని మీరు భుజించండి అని దేవుడు చెప్పాడు లేవియాకాండంలో. గొర్రె నెమరు వేస్తుంది. గొర్రె చీల్చబడిన డెక్కలు కలిగి ఉంటుంది. గొర్రెకాలు చూశారు ఎప్పుడైనా? రెండు డెక్కలు ఇలా ఉంటాయి కదా. డెక్కలు కలిగినవి ఉన్నవి, డెక్కలు లేనివి ఉన్నాయి. నెమరు వేసే జంతువులు ఉన్నాయి, నెమరు వేని జంతువులు ఉన్నాయి. పంది ఉంది, నెమరు వేయదు.
పంది కాళ్ళు ఉంటాయి, దానికి చీల్చబడిన డెక్కలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అది నెమరువేది, కానీ దాని కాళ్ళు మాత్రము చీల్చబడి ఉంటాయి. కాబట్టి అది అపవిత్రం అన్నాడు. ఎందుకు? డెక్కలు కలిగి ఉండాలి, నెమరు వేయాలి, అదే మీకు పవిత్రం అన్నాడు. కుందేలు ఉంది, నెమరు వేస్తుంది, కానీ చీల్చబడిన డెక్కలు దానికి ఉండవు. ఒంటె ఉంది, నెమరు వేస్తుంది, కానీ దానికి ఒకే డెక్క ఉంటుంది రౌండ్గా. గుర్రం ఉంది, అది కూడా నెమరు వేస్తుంది, దానికి ఒకటే డెక్క ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను సొంతగా శాస్త్రవేత్తని కనుక్కోవడానికి బైబిల్లోనే చదివిన. నెమరు వేస్తూ చీల్చబడిన డెక్కలు కలిగిన గొర్రె పిల్లను సర్వాంగ బలిగా అర్పించెను. సవరణ జరిగింది, దిద్దుబాటు జరిగింది, సరి చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెమరు వేస్తూ 2 డెక్కలు కలిగినటువంటి గొర్రె పిల్లను సర్వాంగ బలిగా దేవునికి అర్పించి అప్పుడు ప్రార్థన చేశాడట. చాలా విషయాలు చెప్పాలి, కానీ బయట ఎండ చాలా బగబగా అంటుంది కాబట్టి జస్ట్ షార్ట్గా చెప్పి ముగిస్తాను. నెమరు వేసే స్వభావం ఉండాలి. సమూయేలు సర్వాంగ బలిగా గొర్రెపిల్లను అర్పించాడు కదా. సమూయేలు తన స్వభావాన్ని, తన క్యారెక్టర్ని గొర్రెపిల్ల రూపంలో దేవునికి అర్పించాడు. సమూయేలు నేనేంటో, నా ప్రవర్తన ఏంటో అనేది చూపించడానికి గొర్రెపిల్ల సాదృశ్యంగా ఉంది. ఆ గొర్రెపిల్ల స్వభావం ఏంటంటే నెమరు వేసే స్వభావము. నెమరు వేసే స్వభావము. నెమరు వేయట అనగా, నెమరు వేయట అంటే అది చక్కగా గడ్డిని, రకరకాల ఆకులను మేసేసి, గొర్రె అయినా మేక అయినా వేసేసి ఇంటికి వచ్చాక లేదా ఎక్కడన్నా చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే తిన్నదాన్ని మళ్ళీ తిరిగి నోట్లోనికి తెచ్చుకొని దాన్ని మెత్తగా నెమరు వేసి మళ్ళీ దాని రసాన్ని దాని చక్క లోపలికి తీసుకుంటుంది. నెమరు వేసే స్వభావం దేన్ని చూపిస్తుందంటే వాక్య ధ్యానము. తిన్నది నెమరు వేస్తుంది, విన్నది మీరు నెమరు వేయాలి. మీరు వాక్యాన్ని తింటున్నారు, అది గడ్డి తింటుంది. అన్నం తింటే అయితే లోపలికి వచ్చి ఇక్కడైతే చేయలేం కదా, అది వల్ల కాదుగా. అవుతుందా? అన్నం తిన్న తర్వాత అన్నాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని ఎప్పుడైనా నమిలారా? అట్లా అది చేయలేం. ఇది చేయగలం. ఏది? విన్న వాక్యాన్ని నెమరు వేయగలం, విన్న వాక్యాన్ని ధ్యానం చేయగలం. ఈరోజు విన్న వాక్యాన్ని మన ఇంటికి వెళ్తూ, మన డ్రైవింగ్ చేస్తూ, మనకు సమయం ఉన్నప్పుడల్లా చెప్పిన ఈ మాటల్ని ధ్యానం చేయగలం. దేవుడిని ప్రార్థన అంగీకరించాలి అంటే వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. సవరణ ఉంది, దిద్దుబాటు ఉంది, సరి చేసుకున్నారు. ఇప్పుడు సమూయేలు ఏం చూపిస్తున్నాడంటే మేము వాక్యాన్ని ధ్యానం చేసేవారము అని గొర్రెపిల్ల రూపంలో దేవునికి సర్వాంగ బలి అర్పించి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు విన్నామంటే మళ్ళీ ఆదివారం దాకా అసలు అది గుర్తే ఉండదు. నెమరు వేసే స్వభావం. దావీదు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏ కాలువ? నీటి కాలువల యోరన నాటబడిన వాడై నీకు నెమరు వేసే అనుభవమే లేకపోతే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నెమరు వేయి, ధ్యానం చేయి, విన్న మాటలు ధ్యానం చేయి. ఏది దేవుడు మాట్లాడాడో దాన్ని నెమరు వేసుకుంటూ ఉండు నీకు సమయం ఉన్నప్పుడల్లా. మొదటిది సవరణ,
రెండోది ధ్యానం చేయుట. మీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మొదటిది సవరించుకోవాలి. రెండోది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మూడోది అది చీల్చబడిన 2 డెక్కలు కలిగి ఉందట. చీల్చబడిన 2 డెక్కలను కలిగి ఉంది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రత్యేకత. గుర్రం నడక మేక నడక ఒకే తిరుగుంటుందా? నడతను చూపిస్తుంది. నడత నీ ప్రవర్తన ప్రత్యేకత. ఇప్పుడు పందికి కూడా 2 డెక్కలు ఉన్నాయి. పందికి 2 డెక్కలు ఉన్నాయి. పంది కూడా ప్రత్యేకంగా నడుస్తుంది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దేవుడు. ఇప్పుడు గొర్రె పిల్లకు ఎట్లా 2 డెక్కలు ఉన్నాయో పంది కూడా అలాగే ఉంటాయి. కానీ పంది ఎలా నడుస్తుందో గొర్రె పిల్ల కూడా అలాగే నడుస్తుంది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, దీన్ని యాక్సెప్ట్ చేశాడు. దీనికి 2 డెక్కలు ఉన్నాయి, దానికి కూడా చీల్చబడిన డెక్కలు ఉంటాయి. తేడా ఏంటంటే నెమరవేస్తూ నడిచే నడకను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రత్యేకంగా నడిచే వ్యక్తి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు తప్ప, వాక్యము ధ్యానం చేయకుండా కొందరు ప్రత్యేకంగా నడుస్తూ కనిపిస్తారు దేవుని మందిరంలో. వాక్యం వారి హృదయంలో ఉండదు. వాక్యానుసార జీవితం వారిలో ఉండదు. కానీ మందిరంలో వారి వస్త్రధారణ, వారి పాట, వారి మాట, వారి ప్రార్థన, వారి పరిచర్య, వారి ఆరాధన మనకు ప్రత్యేకంగా నడుస్తున్నట్టు కనబడుతుంది పందిలాగా. కానీ దేవుడు దాన్ని అది అపవిత్రమైనది, అది నిషేధమైనది, దాన్ని నిషేధిస్తున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేయను అన్నాడు. నెమరు వేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ నడిచేవాని నడకను దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా నడుస్తావు చూడు, అది వేషధారి నడక అంటారు. వేష అంటే నటన. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి అంటే ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకమైన నడత, పాపులలో చేరక అనుంది బైబిల్లో. ఆయన పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షించబడుడి. ప్రత్యేకమైన జీవితము, ప్రతిష్ఠ కలిగిన జీవితము. అది ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ నడిచే నడత. కొందరి జీవితాల్లో వాక్యం ఉండదు, నడక మాత్రం బాగానే ఉంటుంది. హంస నడక నడుస్తారు. జీవితంలో మాత్రం వారి హృదయంలో దేవుని వాక్యం మాత్రము ఉండదు. దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. మొదటిది సవరణ, రెండోది వాక్య ధ్యానము, నెమరవేయుట, మూడవది ప్రత్యేకమైన నడత, ప్రత్యేకించుకున్న జీవితము. ఈ 3 ఎవరు కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారి ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఇదిగో ప్రార్థన విన్న దేవుడట ఉరుములను పంపించి, చదవండి ఆ మాట చదువు ముగిద్దాం. ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయెల్ మీదకి వచ్చిరి. ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయెల్ చేత ఓడిపోయిరి. ఓడిపోయిన చోట సమూయేలు ఒక రాయిని పాతి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు. పాడతాం కదా మనం, ఎబినేజర్ ఇంతవరకు ఆదుకున్నావు అని పాడతాం కదా. పాడతాం. మన జీవితంలో ఆయన ఎబినేజర్ కాదు. ఎబినేజర్ ఎక్కడ
మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఎబినేజర్. నీ జీవితంలో ఎబినేజర్ కాదు. ఎందుకు? మనకు సవరణ లేదు, దిద్దుబాటు లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు. ఎబినేజరే అని పాడతాం. ఏమైనా సంబంధం ఉందా ఆ పాటకు నీ జీవితానికి? ఇంతవరకు ఆదుకున్నావు, సహాయం చేసావు, అది ఇదని మంచిదే, పాడండి, వద్దంటలే. ఈ 3 అంశాలు ఉన్నాయా? ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఉరుములను పుట్టించి, ఉరుములను కలగచేసి ఆయన శత్రువులను ఓడింపచేసెను. ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తే నీ పక్షమున ఆయన కార్యం చేస్తాడు. దేవుడు మాకు సహాయం చేశాడని అతడు ఎబినేజరు అని పేరు పెట్టెను. సహాయపు రాయి అని అర్థం. ఏ రాయట? దేవుడు వారి ప్రార్థన అంగీకరించి ఏం చేశాడు? వారికి సహాయమును చేశాడు. దేవుడు మీ ప్రార్థన అంగీకరించాలంటే మొదటగా నీ జీవితంలో సవరణ, రెండోది వాక్యాన్ని ధ్యానం చేయుట, మూడవది ప్రత్యేకించబడిన జీవితము. ఈ 3 నీవు కలుగుంటే దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి 2 కళ్ళు మూసుకొని, సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ ప్రార్థనకు మాత్రం సమాధానం రావట్లేదు. నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. అందరూ 2 చేతులు ఆకాశం తట్టింది, 2 కళ్ళు మూసుకొని, సంవత్సరాలు గడిచిన ప్రార్థన అంగీకరించబడట్లేదు, ప్రార్థనకు సమాధానం రావట్లేదు, ప్రార్థనకు సమాధానం రావట్లేదు. ఓ, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చి సెలవిచ్చిన దేవుడు, నిజముగా మొరపెట్టువానికి నేను సమీపంగా ఉంటాను సెలవిచ్చిన దేవుడు, నా నామమున ఏది అడిగినను మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుడు, అడుగుడు మీకు ఇయ్యబడని చెప్పిన దేవుడు. ఎందుకు నీ ప్రార్థన అంగీకరించట్లేదు? ఎందుకు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేడు? ఎందుకు నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇవ్వట్లేడు? ఎందుకు నీ మొరను ఆయన అంగీకరించట్లేదు? సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, ఒకటే ప్రార్థన, ఒకటే మొర్ర. ఓ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నావు. దీవించయా, వర్ధిల్లొచ్చే, శ్రమ పైన జయము కలిగించు, శోధనల పైన జయము కలిగించని ఎన్నో ప్రార్థనలు నీ జీవితంలో. ఆలోచించావా? ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదని, ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించట్లేదని, ప్రార్థన ఎందుకు దేవుడు వినట్లేదని, ఓ దేవుడు ఎందుకు ప్రార్థన కార్యములు చేయట్లేదని ఈ మధ్యాహ్నం ప్రభు తేట తెల్లం చేసిన విషయం, బిడ్డ, నీ జీవితంలో దిద్దుబాటు లేదు. మాటి మాటికి చేసిన తప్పిదం చేస్తూనే వస్తున్నావు. దిద్దుబాటు లేదు, సవరణ లేదు నీ జీవితంలో. ఓ, రిఫర్మేషన్ లేదు, సంస్కరించుకోవట్లేదు. అదే స్వభావం, అదే ఆలోచన, అదే తలంపు, అదే ప్రవర్తన, అదే మాటలు, అదే జీవితము, అదే అనుభవము, అదే పాప జీవితము, అదే పాప స్వభావము, అదే మలినమైన స్థితి, అదే చెడిపోయిన స్థితి. దిద్దుబాటు లేదు, సవరణ లేదు నీ జీవితంలో. సమూయేలు ఆలోచించేశాడు, ఇశ్రాయేలు వారలారా, మిస్పాకు రండి, మీరు సవరించబడాలి, మీరు సరిచేయబడాలి, మీరు సరిదిద్దబడాలి, మీరు సంస్కరించబడాలి, మీకు దిద్దుబాటు కావాలి. నా దేవుడు మీ ప్రార్థన విని సమాధానం ఇవ్వాలంటే, నా దేవుడు మీ ప్రార్థన అంగీకరించాలంటే,
నా దేవుని ప్రార్థన అంగీకరించాలంటే మీకు సంస్కరణ అవసరము, మీకు దిద్దుబాటు అవసరము, సరి చేసుకుంటే అవసరం. నీ మాట సరి చేయబడాలి, నీ చూపు సరి చేయబడాలి, నీ ఆలోచన సరి చేయబడాలి, నీ తలంపు సరి చేయబడాలి, నీ ప్రవర్తన సరి చేయబడాలి. ఓ నీ మాటకు సవరణ లేదు, నీ చూపుకు సవరణ లేదు, నీ తలంపుకు సరిదిద్దులు లేదు, ఓ సంస్కరణ లేదు, సంస్కరణ లేదా. కన్నీటితో ప్రార్థిస్తున్నావు కానీ కార్యం జరగట్లేదు. ఏడుస్తూ దుఃఖిస్తూ మొరపెడుతున్నావు. ఎప్పుడు సమయం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. దిద్దుబాటు లేని కారణంగా నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా, మీ నిమిత్తం నేను ఎంత ప్రార్థించినా దేవుడు అంగీకరించట్లేదు. మీ నిమిత్తం ఎంత మొరపెట్టినా దేవుడు అంగీకరించట్లేదు. మీ కొరకు ఎంత కన్నీరు కాచే దేవుడు అంగీకరించట్లేదు. మిస్పాకు రండి, మిస్పా అనుభవంలోనికి మీరు రండి. మిస్పా అనుభవంలో దిద్దుబాటు ఉంది, పాపపు ఒప్పుకోలు ఉంది, సరి చేసుకొనుట, సరిదిద్దుకొనుట, సవరించుకొనుట. ఎక్కడ లోపం ఉందో లోపాన్ని సరి చేసుకొనుట, లోపాన్ని సవరించుకొనుట. ఓ ఎక్కడ 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 ఓ సరిదిద్దుట లేదో, సంస్కరణ లేదో దాన్ని సరి చేసుకున్నారంట ప్రజలు. ఓ నీళ్లు కుమ్మరించారంట, అనగా తన హృదయాన్ని కుమ్మరించారు. యెహోవా సన్నిధిన తన హృదయాన్ని కుమ్మరించారు. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డ సరి చేసుకున్నారు. వారి జీవితాన్ని సరిదిద్దుకున్నారు, సవరించుకున్నారు. దేవుని కార్యాలు చూడడానికి, దేవుని కార్యాలు అనుభవించడానికి, దేవుని మేలు పొందుకోవడానికి వారు సరి చేసుకున్నారు, వారి సరిదిద్దుకున్నారు. రెండవదిగా చూసినట్లయితే వారి జీవితంలో వాక్య ధ్యానం, నెమరు వేసే స్వభావం. గొర్రె పిల్లకు నెమరు వేసే స్వభావం ఉంది. వాక్యాన్ని నెమరు వేసే జీవితము, దివారాత్రులను ధ్యానం చేయగలిగిన స్థితి, ఆయన వాక్యాన్ని గురించి ఆలోచించే స్థితి, ఆయన గురించి ధ్యానం చేస్తూ మాట్లాడుకునే స్థితి. మూడవదిగా చూసినట్లయితే ప్రత్యేకమైన జీవితము. లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు కదా. ఈ లోకానికి వేరై మీరు రక్షణ పొందుడని సెలవిచ్చాడు కదా. ప్రత్యేకమైన స్థితి, ప్రత్యేకమైన జీవితం. ఈ మూడు వారి కలిగి ఉన్న కారణాన దేవుడు వారి ప్రార్థన అంగీకరించెను. ఓ ఉరుములు కురిపించడట. ఏ శత్రు వారి మీదకి దాడిగా వచ్చాడో, ఏ శత్రు వారి మీద యుద్ధానికి వచ్చాడో, ఏ శత్రు వారిని అణగదొక్కాలని చూస్తున్నాడో, ఏ దరిద్రమైన శత్రువు, అనారోగ్యమైన శత్రువు, ఓ అప్పులనే శత్రువు, రకరకాల శ్రమ శోధన సమస్యలనే శత్రువు వారి అణగదొక్కాలని చూస్తున్నారు. వారిపైన దేవుడు జయమును కలిగించాడు, జయమును కలిగించాడు. ఓ వారి శ్రమల పైన జయమును కలిగించాడు, శత్రు పైన విజయమును కలిగించాడు, విజయాన్ని కలిగించాడు. నా దేవుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీ పక్షమున కార్యాలు చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీకు ముందుగా నడిచి నీకు సహాయపు రాయిగా ఆయన ఉంటాడు. ఎబినేజర్గా ఉంటాడు ఆయన, ఎబినేజర్గా ఉంటాడు ఆయన. సహాయపు రాయి, సహాయపు రాయి. సరి చేసుకో, ఈ సమయం నీదే. సరిదిద్దుకో, సవరించుకో. నీ మాటలకు సవరణ లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతావు. దేవుడని చూడవు, దైవ జనుడని చూడవు, సేవకుడని చూడవు, సంఘం అని చూడవు, మందిరం అని చూడవు. విస్తరించి మాట్లాడుతావు. సహోదరి సహోదరుడా, నీ మాటకు సవరణ కావాలి, నీ మాటకు సంస్కరణ కావాలి, నీ మాటకు దిద్దుబాటు కావాలి, నీ ఆలోచనకు దిద్దుబాటు కావాలి, నీ తలంపుకు సవరణ కావాలి. సహోదరుడా, ఉపదేశం వింటున్నావు, సవరణ జీవితం లేదు, సరి చేసుకోవట్లేవు. నీ బ్రతుకున్న జీవితాన్ని ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, నువ్వు సరి చేసుకో, నా దేవుడు నీకు సహాయపరాయిగా ఉంటాడు. నువ్వు సరి చేసుకో, నా దేవుడు నీ జీవితంలో ఎబినేజర్గా ఉంటాడు. నువ్వు సరి చేసుకో, నా దేవుడు నీ కుటుంబంలో ఎబినేజర్గా ఉంటాడు.
ఆయన సహాయపు రాయి, ఆయన సహాయపు రాయి. వాక్యం ధ్యానించండి. ప్రత్యేకమైన ప్రతిష్ట కలిగిన భక్తి చేయి. నీ జీవితంలో ఆయన సహాయపు రాయిగా ఉంటాడు. సహాయపు రాయిగా ఉంటాడు. స్తోత్రం. స్తోత్ర. హల్లెలూయా. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చెబూని నిత్యము నిన్ను వెంబడించెదను. నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. చివరి ప్రార్థన ఆశ్రమం ముగించుకుందాం. పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తుండగా అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, మహాగణుడా, కృపగలిగిన యేసయ్య, జీవము కలిగినటువంటి ప్రభువా, మీ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున ప్రభువా, ఈ పునరుత్థానపు ఆరాధనలో మీరు మాతో కూడా ఉండి మహిమను పొందుకున్నందుకు స్తోత్రములు స్వామి. పాటల ద్వారా స్తుతుల ద్వారా మీరు మహిమను పొందుకొని ఉన్నందుకు వందనములు. స్తుతి ఆరాధనలో మాతో కూడా మీరున్నందుకు స్తోత్రములు నాయన. వాక్య పరిచర్య ద్వారా మీ దాసుల ముఖాంతరంగా మీ మెల్లనైనటువంటి స్వరము నీ ప్రియ బిడ్డలకు సంగమునకు నాయన తెలియపరిచిన విధమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నాం. ప్రభు అయిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. మిస్పాలో ప్రజలు ఎలుగెత్తి ప్రభు ప్రార్థనలు చేయగా తమ తప్పిదములను ఒప్పుకొనగా నాయన, అయ్యా నీకు స్తోత్రం. నీ కార్యమును జరిగించిన దేవుడవు నాయన. శత్రువులను తారుమారు చేసి ఘన విజయాన్ని ఇశ్రాయేలీలకు అనుగ్రహించారు. ప్రభు అయిన దేవానికి స్తోత్రము నాయన. వారి జీవితంలో అంతకు మునుపు జరగనటువంటి కార్యము మిస్పాలో చేరుకొనిన తర్వాత, మిస్పాలో నాయన వారి తప్పిదములను ఒప్పుకొనిన తర్వాత, అయ్యా నీకు స్తోత్రం, నీవు కార్యము చేసినట్లుగా నీ లేఖనాల్లో మేము ధ్యానిస్తున్నాము. ప్రభువా, ఇదిగో నా తండ్రి, వాక్యమును ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. సంఘానికి వస్తున్నటువంటి మేము కూడా ప్రభువా అనేక పర్యాయములు మీ సన్నిధికి వస్తూ అయ్యా మీ ఎదుట మేము ప్రార్థించే వారిగా ఉన్నాం. అయితే నాయన కార్యమును పొందుకోలేని వారిగా ఉన్నామంటున్నావు. ప్రభు అయిన దేవా, కారణం తండ్రి, ఇదిగో నా తండ్రి, మిస్పా అనగా దేవుని మందిరం అన్నావు. మందిరానికి వచ్చినటువంటి వారు ప్రభువా సరి చేసుకోవాలని సెలవిస్తున్నావు. ప్రభువా సవరణ కలిగి ఉండాలంటున్నారు నాయన. దిద్దుబాటును కలిగి ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. నీ మందిరానికి వచ్చినటువంటి మేము ప్రభువా, ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రము నాయన. నీకు ఆయాసకరంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి చర్య నుండి ప్రభువా మాకు దిద్దుబాటును నాయన అయ్యా మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దిద్దుబాటును కలిగి ఉండటకు సహాయము చేయండి. సంస్కరించుకోవడానికి సహాయము చేయండి. ప్రభు అయిన దేవానికి వందనములు నాయన. రెండవదిగా వాక్య ధ్యానము కలిగిన వారిగా మేము ఉండాలి. నీ వాక్యమును వినేటువంటి వారిగా మాత్రమే కాక ప్రభు అయిన దేవ ధర్మశాస్త్రమును వినువారు మాత్రమై ఉండక దాన్ని గైకొను వారుగా ఉండాలని సెలవిస్తున్నావు. అటు వారు ధన్యులని సెలవిస్తున్నారు. ప్రభువా నీకు వందనాలు. నీ వాక్యమును వింటున్నాం, ఉన్నతమైనటువంటి ఉపదేశములు వింటున్నాం. మా ఆత్మకు నాయన ప్రభువా ఇదిగో నా తండ్రి నన్ను జీవమును కలిగించేటువంటి ఎంతో ఉన్నతమైన ఉపదేశం నీ మాటలు మేము వింటున్నాం. అయితే నాయన వాక్య ధ్యానము లేని కారణాన, నీ వాక్యమును ప్రభు ధ్యానించని కారణాన
ప్రభువైన దేవ ప్రత్యేకమైన జీవితము మాకు లేదు నాయన. ఇదిగో వాక్యమును ధ్యానిస్తున్నటువంటి వ్యక్తులు నా తండ్రి ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉంటారు, ప్రత్యేకమైన జీవితమును కలిగి ఉంటారు ప్రభా. వాక్య ధ్యానము లేకుండా ప్రత్యేకత కనుపరిస్తే అయా అట్టి వారి ప్రార్థన, అట్టి వారి పరిచర్య అయా నీకు అంగీకారంగా ఉండదు గనుక వారి జీవితములో కార్యములు జరగవని నీవు సెలవిస్తున్నావు ప్రభువా. ఈ మధ్యన కాల సమయం మాతో మాట్లాడిన స్పష్టమైనటువంటి 3 మాటలను బట్టి మీ నామమునకు వందనములు. నీ సన్నిధికి వస్తున్న మేము నాయన మేము సరి చేసుకోవడానికి సహాయము చేయి. నీ రాకడ సమీపముగా ఉన్నది ప్రభువా. దిద్దుబాటు లేకుండా నిన్ను ఎదుర్కోలేము గనుక మాకు సరి అయిన దిద్దుబాటును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానమును మాకు అనుగ్రహించండి. ప్రత్యేకమైన స్థితిని, ప్రత్యేకమైన జీవితమును, ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనను ప్రభువా మాకు దయచేయండి ఆయన. నీ మందిరమునకు వస్తున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలను కదా అని లేఖనము సెలవిస్తున్నావు నాయన. ఇదిగో మా ప్రవర్తన సరిగా లేకుండా నా తండ్రి మేము ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ఫలము రాదు. ఆ ప్రార్థనకు ప్రభువా మేము ఫలమును పొందలేము గనుక నా తండ్రి ప్రత్యేకమైన స్థితి వాక్యము విన్న మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగిన యేసయ్య, ఈ వాక్యం మా వినికిడిలో దీవింపబడాలి, మా హృదయం అనే పలకల మీద ముద్రింపబడాలి. మా జీవిత ఆచరణలో ఇది నా తండ్రి అయ్యా ముందుకు మమ్ము నడిపించగలగాలి. మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యమునకు విధేయులమై ప్రభువా ఈ లోకయాత్రలో మేము నడుస్తుండగా నీ వాక్యమునకు విధేయులమై పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ముందుకు సాగుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ దినం వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కానుకను జ్ఞాపకం చేసుకోండి, రెట్టింపు ఫలమును కలిగించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నాయన నీ కృపావస్త్రమును కప్పుమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వదించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నా సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇది నా ఆరాధనలో పాల్గొనే వాక్యమైన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడిండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం. అపవాది కడంతకొట్టి నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.